horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open, dashing through the snow in a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. Bells on bobtails ring, making spirits bright. What fun it is to laugh and sing a sleighing song tonight. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. A day or two ago, I thought I'd take a ride, and soon Miss Fanny Bright was seated by my side. The horse was lame and lame, misfortune seemed his lot. We got into a drifted bacon, and we got upset. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in one horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in one horse open sleigh. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, విశ్వాసులకి, తోటి సేవకులకి, సేవకురాలకి నా హృదయపూర్వకమైన వందనాలు. నా కుటుంబం తరపు నుంచి ఈ దినం ఆరాధన కోసము మనందరము ప్రారంభం చేసుకుందాము. మహోన్నతుడా, మా గరుడానికి స్తోత్రం నాయన, స్తోత్రము తండ్రి. గొప్ప దేవానికి వందనాలు. ఇదిగో నా ప్రభా, గతించిన శుక్రవారం నుంచి నన్ను శుక్రవారం వరకు నన్ను ఇంతవరకనైనా మా బిడ్డలందరినీ ఎంతగానో నువ్వు కాచి కాపాడేవు. వారు చేస్తున్న ఉద్యోగంలోని, వారు చేస్తున్న ప్రతి పనులలోని సహాయం అనుగ్రహిస్తున్నాం. అందుని బట్టి నీకు వందనాలు. ఆయన ఇదిగో నా ప్రభా, పాటలు పాడుతున్న బిడ్డలకు మంచి చక్కని స్వరాలు దయచేయండి ప్రభా. బైబిల్ చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి నాయనా. నీకు స్తోత్రం. నీ లేఖన భాగాలు ప్రభా ఏ విధంగా ధ్యానించాలో వాటి జ్ఞానము, వాటి ఆలోచన మాకు మా అందరికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రము తండ్రి. నీ సేవకుడు నిలబడి నీ వాక్యము విత్తుచుండగా తను ప్రభా నూరంతలుగా ఆరోదంతలుగా ఫలింపు చేయండి ప్రభా. వాక్యమును నీరు కట్టండి, ఫలింపు చేసిన తండ్రి ఇదిగో నాయనా నీ కృపలో నీ దయలో భద్రపరచుకోండి. యేసయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రము తండ్రి. గొప్ప దేవానికి వందనాలు నాయన. సంఘ బిడ్డలందరూ ప్రభా ఎక్కడ ఏ బిడ్డలు ఎక్కడ ఏ స్థలం ఉన్నప్పటికీ నా తండ్రి ఇదిగో నాయన ఆరాధనలో పాల్గొంపులు పొందుటకు నా తండ్రి నీ కృపను దయచండి. చిత్తమైతే ప్రభా ఈ వైరస్ను తొలగించండి. బిడ్డలందరూ ప్రభు ఇదిగో నేను ఆసక్తి కలిగి ఉన్నారు క్రిస్మస్ వేడుకలు చేసుకోవాలని. నాయనా నీకు స్తోత్రం. ఆఖరి గడియల్లో ఆఖరి నెలలో మేము ప్రవేశించాము నాయనా. నీకు స్తోత్రాలు. నీ చిత్తమైతే ప్రభు ముఖాముఖిగా ఆరాధించుటకు నీ కృపను దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రము తండ్రి. మా బిడ్డలందరినీ ప్రభు ఎంతగానో కాపాడుచున్నావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రం. ఈ సంఘ ఆరాధన క్రమంగాను మర్యాదగాను ప్రభా జరిపిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినము చూడలేక ప్రభా మాకంటే ధనవంతులు ఉన్నతమైన వారు అనేక మంది బిడ్డలు నీ సన్నిధిలో చేరి ఉన్నారు. ఏ యోగ్యత లేని మాకు నా తండ్రి నీవిచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. యేసయ్యా నీకు స్తోత్రం. ఎల్లప్పుడూ నా తండ్రి నీ సన్నిధిలో నిన్ను స్తుతి యాగము చేసే బిడ్డలుగా, నిన్న మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు. నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో నీ కార్యక్రమం అంతం వరకు నీ అధ్యక్షులు ఉండి నడిపించుకొని నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకుంటావని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికి మరొకసారి ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. బంగారం సంబ్రాణియు బోలమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా. ఈ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పైరూపం ప్రాముఖ్యము కానే కాదయా. అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము. అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము.
స్వల్ప గ్రామమైన బెత్లెహేము నుండి యూదా సింహము దీనురాలైన మరియ గర్భాన ఆది వాక్యము స్వల్ప గ్రామమైన బెత్లెహేము నుండి యూదా సింహము దీనురాలైన మరియ గర్భాన ఆది వాక్యము మానవుడే మహోన్నతుడు మహికి మహిమా తెచ్చెను మానవుడే మహోన్నతుడు మహికి మహిమా తెచ్చెను బంగారం సామ్రాణియు మూలమును కానుకగా ఆశించుటలేదు యేసయ్యా సొంత కుమారుని అప్పగించెను వెనుతీయగా మన కొరకు ఆయన తోడ అనుగ్రహించెను సమస్తము కడ వరకు సొంత కుమారుని అప్పగించెను వెనుతీయగా మన కొరకు ఆయన తోడ అనుగ్రహించెను సమస్తము కడ వరకు పాపమే పరిశుద్ధుడు పాపికి విలువనిచ్చెను పాపమే పరిశుద్ధుడు పాపికి విలువనిచ్చెను బంగారం సామ్రాణియు మూలమును కానుకగా ఆశించుటలేదు యేసయ్యా నీ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పైరూపం ప్రాముఖ్యము కానే కాదయ్యా అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము బంగారం సామ్రాణియు మూలమును కానుకగా ఆశించుటలేదు యేసయ్యా నీ ఐశ్వర్యము పేరు ప్రతిష్ట రంగు మరియు పైరూపం ప్రాముఖ్యము కానే కాదయ్యా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. నా సిఎస్ఐ తెలుగు సంఘస్థులకు సంఘ పెద్దలకు మరి బ్రదర్ రత్నం గారికి మరి బ్రదర్ స్టెఫెన్ డానియల్ అన్న గారికి శామ్యుల్ అన్న మరి ప్రతి ఒక్కరికి నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నా కుటుంబం తరఫు నుంచి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ యొక్క మంచి అవకాశం నా జీవితంలో మరి ఇచ్చిన సంఘ పెద్దలకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరి ఈ అడ్వెంట్ 2వ వారంలో మనము ప్రవేశిస్తున్నాము. సో మన సిఎస్ఐ పంచాంగం ప్రకారంగా మనకు ఇచ్చినటువంటి యొక్క సంఘ ప్రార్థన ఈ విధంగా ఉన్నది. అడ్వెంట్లో 2వ వారము బైబుల్ ఆదివారం దేవుని వాక్యము త్రోవకు వెలుగు బాప్తిసం యోహాను జననము. మన సంఘ ప్రార్థన. నిత్య వాక్యమైన దేవా, నిత్యము మాతో మాట్లాడుచునే ఉన్నావు. నీ సంఘమైన మేము వాక్యమును గైకొనుటకు స్థిరపరచుమని అపవాది క్రియలను విస్తరించి నిన్ను వెంబడించుటకును మా పాదములకు దీపము త్రోవకు వెలుగైయున్న నీ వాక్యము ప్రకారము మా మార్గములను నడిపించుమని అలాగనే నీ నోట నుండి వచనము
నిష్ఫలంగా మరలక అనుకూలమైన దాన్ని నెరవేర్చి నీవు పంపిన కార్యము సఫలం చేసి మా పాదములను సమాధానం కొరకు నడిపించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్య జీవము జీవించుచు పరిపాలించుండే నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించున్నాం. ఆమెన్. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నీ వద్దకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నీ వద్దకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చి సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చి సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వద్దకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వద్దకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులగా మమ్మును చేయ దారిద్రమున్నదయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులగా మమ్మును చేయ దారిద్రమున్నదయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వద్దకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వద్దకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా,
యేసయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములండి. సంఘ కాపరులైన వారికి, సంఘ పెద్దలైన వారికి, సంఘస్థులైన వారందరికీ నా హృదయపూర్వక వందనములండి. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందామండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడెను. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తివానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది సిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకుని పోవుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. పొలములని చెట్లన్నయు సప్పట్లు కొట్టును. మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండ్ల చెట్లకు బదులుగా గుంజి చెట్లు ఎదుగును. అది యెహోవాకు క్రాంతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ప్రైజ్లా ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము 119వ సంకీర్తన 105 నుంచి 112 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయవిధులు నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. నీ న్యాయవిధులు నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో నున్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. నన్ను పట్టుకున్నట్టుకే భక్తిహీనులు ఉరియడ్డిరి. అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకుని ఉన్నాను. ఇది తుది వరకు నిలిచి నిత్య నిర్ణయము. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముగునౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు. ఆమేన్. స్తోత్రములు. ఈ దినమునకు ఏర్పరచబడిన పాఠ్యభాగ గ్రంథము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 17 వరకు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషులను యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచవలటనే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశనం చేయుచు నా పితరులను పరంపరాచార్యమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులతో సమాన
సమ్మన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో అధిక్యత పొందుతునని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులతో తన కుమారుని ప్రకటింపవాలని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు. కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కో పట్టణంకు తిరిగి వచ్చి తిని. యెహోవా చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ఈ రోజు వరకు ఏర్పరచబడిన లోకాసు వార్త 1వ అధ్యాయం 67 నుంచి 80 వరకు ఇట్లు రాయబడి ఉన్నది. మరియు అతని తండ్రి జక్కరి పరిశుధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవేశించను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును కాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము అనగా మన శత్రువుల నుండి మనల్ని దేశించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీన్ని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తన నోట పలికించను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా ఆయన తన తండ్రి అయిన అబ్రహాముతో తను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకును మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్కాలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవర్తన అనబడుదువు. మన దేవుని మహావాక్యమును బట్టి వారి పాపమును క్షమించటం వలన తన ప్రజలను రక్షణమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మన్నచ్చైలోను రుచుండి వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాక్యాలను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం గ్రహించును. శిశువు ఎదిగి ఆత్మీయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో నిండెను. శనవత్వం దేవుడి దించుగాక. ఆమేన్. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో సిఎస్ఐ తెలుగు సంఘ దైవజనులు అనే పాస్టర్ ఆనందజ్యోతి గారికి, అని పాస్టర్ రత్నం గారికి, సంఘ పెద్దలు, విశ్వాసులందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్న. అందరూ బాగున్నారు కదా? దేవుని దయ వలన మీ అందరి ప్రార్థన వలన నేను నా కుటుంబం క్షేమకరంగా ఉన్నాం. మరి ఒక వారం ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేరి ఆయన స్తుతించడానికి, మహిమపరచడానికి, మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. విజ్ఞాపన ప్రార్థన చేసుకుని దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెడదాం. అందరూ కూడా ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన తండ్రి, కృపగల మా రక్షక, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు. గొప్ప దేవుడా, స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడు 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 నిత్యము స్తుతించబడుతూ మహిమపరచబడుతూ కొని ఆడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతుకున్న మా దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామను పొందాలి. గడిచిన కాలం అంతట్లో మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం తెచ్చుకున్నారు ప్రభా. సిఎస్ఐ తెలుగు సంఘమును, ఇదిగో తండ్రి, దైవజనులను, పెద్దలను, విశ్వాసులను అందరినీ క్షేమకరంగా ఉంచారు. మరి యొక్క శుక్రవారం ప్రభా, ఈ విధంగా ప్రభా ఆన్లైన్లో నేను పరిశుద్ధ ఆరాధనలో మేము పాల్గొనడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మహింపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే వందాలు. సిఎస్ఐ తెలుగు సంఘమును మీరు జ్ఞాపం తెచ్చుకున్నారు ప్రభా. దైవజనులు చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు కాపుదలు ఇచ్చారు. నేను ఇదిగో తండ్రి, మా విశ్వాసులకు ప్రభా మీరు చూపిస్తున్న కృపకై స్తుతి స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, మేము కనిపెడుతున్నాం ప్రభా అతి శీఘ్రంగా ప్రభా. ప్రతి శుక్రవారం నేను నీ పరిశుద్ధ సన్నిధిలో గతంలో ఆరాధించినట్టుగానే ప్రభా తిరిగి నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని ఆరాధించాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. తండ్రి, మార్గము సరళం
చేయండి ప్రభా, మార్గం తెరవండి, మీ కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా క్రిస్మస్ ఆరాధన కొరకు మేము సిద్ధపడుతున్నాం ప్రభా, మీ చిత్తాన్ని బట్టి ప్రభా మార్గం తెరవండి ప్రభా. ఏ స్థలంలో ఎక్కడ ప్రభా మేము పరిశుద్ధ సన్నిధిలో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాలి ప్రభా, ఏ విధంగా మిమ్మల్ని మహింపరచాలో, ఏ విధంగా మిమ్మల్ని ఘనపరచాలో నేను బయలుపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడా, స్తోత్రారుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుతుంది తండ్రి. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న తమిళ సిఎస్ఐ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దైవజనుడు నేను విక్టర్ ప్రేమ్ కుమార్ గారిని బట్టి వందాలు ప్రభా. తెలుగునైనా తన సహవాసాన్ని ప్రేమించు ప్రభా, రకరకాలుగా ఆయన బలపరుస్తూ ప్రభా. ఇదిగో తండ్రి ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరుస్తూ పరిశుద్ధ బల్లారాధనలో ప్రభా, నీ పరిశుద్ధ బల్లారాధనకి మమ్మల్ని నడిపిస్తూ ప్రభా, ఈ విధంగా మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభా. నీ ప్రియ కుమారులు విక్టర్ ప్రేమ్ కుమార్ గారిని బట్టి ఎంటైర్ ప్రభా తమిళనైనా సహవాసం అంతటిని బట్టి మీ నామాన్ని మహింపొస్తున్నాం ప్రభా. మరి ఒకసారి ప్రభా సిఎస్ఐ నేను తెలుగు సంఘమును ప్రభా, సంఘ బిడ్డలందరినీ మేము జ్ఞాపకం తెచ్చాను. ఈ వారం అంతట్లో ప్రభా నీ బిడ్డల పట్ల మీరు చేసిన మేళ్లకే వందనాలు. నేను పుట్టినరోజులు, వివాహ దినాలు ప్రభా, ప్రాముఖ్యంగా ఆయా రకాలుగా సంతోషించిన వారందరిని బట్టి సంతోషిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా ఈ వారం అంతట్లో ప్రయాణాల్లో క్షేమకరంగా వారి వారి గృహాలు చేరిన బిడ్డలను బట్టి మీ నామాన్ని మహింపొస్తున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా ఎవరైతే నైనా బాధల్లో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నీ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోవడం ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, స్తోత్రారుడైన హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్ వ్యాధి కానీ ప్రభా, రకరకాల సమస్యలు ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే నీ బిడ్డలను కరుణించండి, కనికరించండి ప్రభా. COVID-19 చేత ప్రభా ఇదిగో తండ్రి నేను పాజిటివ్ వచ్చి బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారి కుటుంబస్తులు నేను ఇదిగో తండ్రి నేను COVID-19కి గురైన వారు ఉన్నారు ప్రభా. నీ బిడ్డలందరినీ కరుణించండి ప్రభా. శీఘ్రంగా స్వస్థపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా ఎవరైతే నీ బిడ్డలు మా సంఘంలో గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా, మా సంఘ బిడ్డల యొక్క కుటుంబంలో ఎవరైనా గర్భిణీ స్త్రీలు నీ బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా. అదేవిధంగా ప్రభా బిడ్డలు లేని వారిని జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా. ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకుంటుంటే నీ బిడ్డలను జ్ఞాపం తెచ్చుకోండి. కంపెనీల్లో డ్రైవర్లుగా పనిచేసిన బిడ్డలను జ్ఞాపం తెచ్చుకోండి. అయ్యో గత కొన్ని నెలలుగా ప్రభా కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ జీతాలు రాక ఇబ్బంది పడుతున్న నీ బిడ్డలను జ్ఞాపం తెచ్చుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభా, కొన్ని నెలలుగా ప్రభా సమస్యల చేత ప్రభా ఇబ్బందులు పడితే నీ బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. మా బిడ్డల్లో కొంతమంది మీరు జ్ఞాపం తెచ్చుకున్నారు ప్రభా. ఇప్పటికే ప్రభా నేను నీ బిడ్డలు కొంతమంది ప్రభా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు నేను తిరిగి నేను నీ బిడ్డలు జ్ఞాపం తెచ్చుకున్నారు. వీజా స్టాంపింగ్ అవడానికి కృపను అనుగ్రహించారు, ఎమిరేట్స్ సైడ్ రావడానికి మీరు కృపను అనుగ్రహించారు. మా బిడ్డలు ఎవరు కూడా ప్రభా వీజా లేకుండా ఉండడానికి సహాయం చేయండి. అందరూ వీజా కలిగి స్థలంలో ఉండడానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. నేను కంపెనీల పరిస్థితులు కూడా మెరుగుపడడానికి సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. మరి ఒకసారి ప్రభా మా సంఘంలో ఉన్న బిడ్డలను ప్రభా, ఆయా స్థలాల్లో ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలను ప్రభా, నేను స్కూల్లో ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న బిడ్డలు కూడా ఉన్నారయ్యా. నీ బిడ్డలు కూడా మీరు కరుణించండి, కాపాడండి, సహాయం చేయండి. ఇంతకాలం కాచిన దేవా ఇక నేను మీ చేతులకు సమర్పించుకోండి ప్రభా. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రభా. తిరిగి నేను ముగింపు ప్రార్థనలో నీ కుమారుడైనా మా నీ పక్షంగా నేను అన్ని విజ్ఞాపనలు తెలియజేస్తుండగా ప్రతి ప్రార్థన మీరు వింటున్నందుకు వందనాలు. మరి ఒకసారి సంఘము ప్రభా శుక్రవారము ప్రభా మీద హోలిడే కాంపౌండ్ లో ప్రభా తిరిగి నేను మేము కూడుకోవాలని ఆశపడుతున్నామయ్యా. మార్గం సరళం చేయండి. మరి సిఎస్ఐ తెలుగు సంఘమును ప్రాముఖ్యంగా నేను సంఘ పెద్దలుగా ఉండి కార్యనిర్వాహకులుగా ఉండి ప్రయాసపడుతున్న వారిని ఇండియాలో ప్రభా ఆశీర్వాదం గారి కుటుంబం నేను సోదరుడు నేను సుధీర్ గారి సహకారంతో మాకు అనుభవం ప్రతి వారం ప్రభా చక్కని కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారయ్యా. నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఇంకను ప్రభా రాబోయే రోజులు అనేక మందికి ప్రయోజనకరంగా నీ బిడ్డల నుంచి మనం బ్రతిమాలుకుంటాం తండ్రి. ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్న శామ్ గారిని కానీ, శామ్ ఎజ్కేల్ గారిని కానీ, సోదరి శ్రావణి దీపక్ గారిని కానీ, సోదరులు బాబు గారిని కానీ, ఇంకా ఎవరైతే సహకరిస్తున్నారో ప్రభా పెద్దలుగా ఉన్నారు, ఎవరైతే ఆలోచనకర్తలుగా ఉన్నారో ప్రాముఖ్యంగా స్త్రీల సమాజం వారు రేయింబాగళ్ళు ప్రభా నేను తండ్రి వారు బయటకి కనిపించకపోయినా నేను సంఘం కొరకు ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారయ్యా. నీ బిడ్డలందరి పట్ల మీ కృప చూపించమని, మా యవనస్తులు బలవంతులు ప్రభా తిరిగి నీ బిడ్డలందరూ కూడా పరిచర్యలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని, దీనుడైన నా కుటుంబాన్ని ప్రభు మీ చేతుల్లో పెడుతూ సిఎస్ఐ తెలుగు సంఘంలో మీ కొరకునైనా అనేక మందిని బలపరచడానికి ప్రభా ఒక బలమైన సాక్షిగా వెలుగుగా ప్రభా మీరు వాడుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ మా ప్రభువు ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా.
ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంతో కష్టము వచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంతో కష్టము వచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలిన అలలి పాలినను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునావా పగిలిన కడలి బాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సిఎస్ఐ తెలుగు సంఘ బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దినమందు ఆరాధనలో పాలు పంచిన మీకు నా యొక్క ప్రత్యేక వందనాలు. సేవ చేస్తున్న సేవకులకు, అదే రీతిగా నడిపిస్తున్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రార్థన చేసిన వారికి, వాక్య లేఖనాలు చదివిన వారికి, విజ్ఞాపన ప్రార్థన చేసిన వారికి అందరికీ ఈ ఆన్లైన్లో పాలు పంచిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. డిసెంబర్ నెలలో మొదటి శుక్రవారం అడ్వెంట్లోని 2వ ఆదివారపు ఆరాధనలో పాలు పంచిన మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినమందు మనకి ఇవ్వబడిన అంశము దేవుని వాక్యము, త్రోవకు వెలుగు, బాప్తిస్మమిచ్చి యోహానును జననం. ఈ దినమందు మరి ఒక మాట బైబిల్ ఆదివారము అని కూడా పిలుస్తారు. బైబిల్ ఆదివారము. దేవుని యొక్క వాక్య లేఖనం చదువుకుని దేవునిలో ముందుకు సాగిపోదాం. కీర్తన భాగము 119వ కీర్తన 1 వచనం చదువుతున్నాను, వినండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రార్థన చేస్తూ ఉన్నా. మహిమగల తండ్రి, మహోన్నతుడా, కృప కలిగిన మా రక్షక, నీకే వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మను గడిచిన శుక్రవారం నుండి శుక్రవారం వరకు నీ సజీవ మనసులను భద్రపరిచావు, నీకు వందనాలు. నీ వాక్యాన్ని వినే కృప దయచేసావు, నీ సందులో పాటలు పాడే కృప దయచేసావు, మమ్మల్ని సజీవులుగా ఉంచావు కనుక నీకు వందనాలు. నీ సందులో ప్రభు ఆన్లైన్ ఆరాధనలో పాలు పొందే కృప దయచేస్తున్నావు, నీకు వందనాలు. ఈ దినమందు ప్రభా నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపరచుండగా నీ వాక్యంతో మాతో మాట్లాడండి, నీ దర్శనం దయచేయండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి. వాక్యం నీది, మాట్లాడే దేవుడు నీవు ప్రభా. మాకు వినే చెవులు, గ్రహించే మనస్సు అనుగ్రహించి నీలో సాగిపోయే కృపాధన్యత దయచేసి నడిపించి మహిం పొందుతారని
ఆరాధనలో పాల్పొంచే ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావం పొందమని యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినమందు అంశము మనమందరము జాగ్రత్తగా గమనించాం, చూసాం కూడా కదండి. అంశము దేవుని వాక్యము, త్రోవకు వెలుగు, బాప్తిసమిచ్చి యోహాను జననం. దేవుని యొక్క వాక్యము కీర్తనాకారుడు 119వ కీర్తనలో మనకు తెలియజేస్తున్న ఒక మంచి విషయం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము, దేవుని యొక్క వాక్యము పాదములకు ఏమిటండి? దీపము అని చెప్తున్నాడు. అంటే దీపము అంటే ఇతరులకు వెలుగునిచ్చేది దీపం. దీపము ఇప్పుడంటే కరెంట్ లైట్లు ఉన్నాయి, పూర్వకాలంలో అన్ని దీపాలు వెలిగించుకుంటూ ఉండేవారు. ఆ దీపము మనుషులకు వెలుగు ఇవ్వటానికి అందరికి కనిపెడేలా పెట్టేవారు. వాక్యము ప్రపంచానికి కనపడేలా దేవుడు చేసి ఉన్నాడు. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అసలు వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఏమిటి? మనం జాగ్రత్తగా గమనించినప్పుడు పిల్లరా అనేక విషయాలు మనం గమనిస్తూ వెళ్తున్నప్పుడు యోహాను సువార్తలో మొట్టమొదటి వచనంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడని, భక్తుడైన యోహాను ఆత్మతో నింపబడిన వాడే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడే ఏం రాస్తున్నాడు ఆయన? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని రాశాడు. నీ వాక్యము నా పాదములకు దీపము అని భక్తుడు తెలియజేస్తుంటే అదే వాక్యము దేవుడై ఉన్నాడు అని యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఆది యందు ఉన్న వాక్యం, ఆది యందు ఉన్న దేవుడు, ఆ వాక్యమే దేవుని దగ్గర ఉన్నది అని రాస్తున్నాడు. ఆది యందు వాక్యము దేవుడై ఉండేది కనుక ప్రభు సన్నిధిలో ఆ వాక్యమైన దేవుడు ఈ క్రిస్మస్ నెలలో, డిసెంబర్ నెలలో ప్రత్యక్షంగా మానవులకు ప్రత్యక్షమవుతూ ఉన్న ఆ వాక్యాన్ని గురించి మనం ఈ దినమందు ధ్యానిస్తున్నాం. 14వ వచనం కూడా మనం చూసినట్లయితే చక్కని విషయం రాస్తున్నాడండి ఆయన. 14వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. మొదట మనం చూసాం అది ఎందు వాక్యం దేవుని యొద్ద ఉండే, వాక్యం దేవుడై ఉండేను. వాక్యమే దేవుని యొద్ద ఉండేనంటే యేసు ప్రభువారు దేవుని యొద్ద ఉన్నాడు, ఆది యందు ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. త్రిత్వంలోని ఏకత్వం, ఏకత్వంలోని త్రిత్వం. ఆ వాక్యమే ఏం చేస్తుంది తెలుసా అండి? ఆది యందు ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం. ఇప్పుడు 14వ వచనం చదువుతున్నాం చూడండి. 14వ వచనం ఏమని తెలియజేస్తుంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. శరీరాన్ని దాల్చింది. ఏంటది? ఆ వాక్యం. ఆది యందు ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యం శరీరాన్ని దాల్చిందండి. శరీరం దాల్చి మన మధ్యకు వచ్చింది. శరీరం దాల్చి మన కొరకు వచ్చింది. శరీరం దాల్చి మన కొరకు శ్రమ పడుచుంది ఆ వాక్యం. శరీరం దాల్చి మనం చేయవలసిన భారాన్ని భరిస్తుంది ఆ వాక్యమే. కనుక శరీరం దాల్చిన వాక్యాన్ని మనం అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ఆయన అదే వాక్యం యేసు ప్రభువారు. అందుకని యేసు ప్రభువారు మరి ఒక చోట ఏమని చెప్తారు తెలుసండి? యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుచున్నాడండి ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏమంటారు తెలుసండి?
యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగు, త్రోవకు వెలుగు అని మన అంశం. యేసు ప్రభు వారు తెలియజేస్తున్న మాట, శరీరం దాల్చిన వాక్యం తెలియజేస్తున్న మాట. నేను లోకమునకు వెలుగు, లోకంలో జీవిస్తున్న నీకు వెలుగైన. ఒకవేళ నీవు లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ వెలుగును నమ్మనట్లయితే, నీవు లోకంలో జీవిస్తున్నప్పుడు లోకానికి వచ్చిన వెలుగు, శరీరం దాల్చిన వెలుగును గూర్చి నీవు విశ్వసించకపోతే నీవు చీకటిలోనికి వెళ్తావు. అందుకనే ఆయన చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగు అని. మరి ఆ వెలుగును మనం నమ్మొద్దా? లోకంలో జీవిస్తున్న వారు వెలుగును నమ్మాలి, ఆ వెలుగును ఆశ్రయించాలి, ఆ వెలుగు కొరకు జీవించాలి, వెలుగు కొరకు జీవించాలి. ఇంకా 14 కూడా మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడో తెలుసండి. 14 ఈ రీతిగా వ్రాయబడుచున్నది. యోహాను శుభవార్త 14 ఆయన ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప, అంటే వెలుగైన నా ద్వారా తప్ప, మార్గమైన నా ద్వారా తప్ప, త్రోవైన ఆయన ద్వారా తప్ప. మార్గమే మరి ఒక మాటలో త్రోవ అని చెప్తాం మనం. మార్గము అన్న త్రోవ అన్న ఒకటే. నేనే మార్గాన్ని అని చెప్తున్నాడు ఆయన. కనుక ఆ మార్గాన్ని నేనే సత్యం అని చెప్తున్నాడు ఆయన. ఆ సత్యాన్ని మనం నమ్మకపోతే మనం ఎక్కడికి వెళ్ళాం? జీవములో ప్రవేశించాం. దేవునికి మహిమ కలుగును కాక. జీవములో ప్రవేశించమండి. మనం చీకటిలో ప్రవేశిస్తాం. మార్గము అంటే త్రోవ ఆయనే, వెలుగు ఆయనే. శరీరం దాల్చి మన మధ్యలోకి వచ్చింది. ఏం దాల్చిందండి? శరీరం దాల్చి వచ్చింది. మనం మన తండ్రి తల్లులకు పుట్టిన వారం. ఈ లోకంలో మనం జీవించేది 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు లాస్ట్. మనం యొక్క వయసు 120 సంవత్సరాలు లాస్ట్. ఈ 120 సంవత్సరాల్లో ఆ వెలుగును గురించి నువ్వు వినాలి, ఆ త్రోవను గురించి నువ్వు తెలుసుకోవాలి. త్రోవ అయిన వెలుగును నమ్మి జీవించవలసిన వారమై ఉన్నాం. ఆ వాక్యాన్ని అంగీకరించవలసిన వారమై ఉన్నాం. అందుకని ఇక్కడ మనతో మాట్లాడుచున్నాడు యోహాను భక్తుడు. మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 23వ వచనంలో ఆయన త్రోవను సరళము చేయుడి అంటూ ఉన్నాడు. యోహాను జననం గురించి మనం ఆలోచన చేస్తే ఇదేమో అంశము యోహాను జననం కదండి. యోహాను జననము ఒక వింతైన జననం. యేసు ప్రభు వారు యోహాను గురించి సాక్ష్యం ఏం చెప్పారండి? భూమి మీద ఉన్న వారిలో, ఈ భూమి మీద ఉన్న వారిలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అన్ని కోట్ల మందిలో స్త్రీకి పుట్టిన వారిలో యోహాను వంటి వారు ఎవరూ లేరు. యోహాను వంటి వారు కోట్ల మందిలో, స్త్రీకి పుట్టిన వారిలో యోహాను వంటి వారు ఎవరు లేరు. కానీ ఈ వెలుగు మీద విశ్వాసం ఉంచవచ్చుడు, ఈ త్రోవని మార్గం మీద విశ్వాసం ఉంచవచ్చుడు, వాక్యం మీద విశ్వాసం ఉంచవచ్చుడు, ఆయన కంటే గొప్పవాడు అని ఆయన చెప్పాడు. అంటే యోహాను యేసు ప్రభునందు నువ్వు పూర్తిగా, అంటే ఆ వెలుగును గురించి, ఆ వాక్యాన్ని గురించి నువ్వు విని వెలుగుపై, ఆ వాక్యంపై విశ్వాసం ఇస్తే నీవు పుట్టిన వారిలో నాజీరు చేయబడిన యోహాను కంటే
నాజీరు చేయబడిన యోహాను కంటే, పవిత్రుడిగా జీవించిన యోహాను కంటే నీవే గొప్పవాడు. ఎందుకొరకు? ఆ వెలుగు గురించి నీవు సాక్ష్యమై ఉండాలి. ఆ వెలుగు నీవు ఆశ్రయించాలి. ఆ వాక్యాన్ని నీవు నమ్మాలి. ఆ వాక్యంలో నీవు జీవించాలి. ఆ త్రోవలో నీవు నడవాలి. ఆ వాక్యము నడిచిన త్రోవలో నీవు నడవాలి. ఆ వెలుగు నడిచిన త్రోవలో నీవు నడవాలి. అప్పుడు ఆ యోహాను కంటే నీవే గొప్పవాడు. విశ్వాస జీవితంలో నీవే గొప్పవాడు అని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ త్రోవను సరళం చేయడి. ఎందుకనగా త్రోవను సరళం చేయడానికి యోహాను వచ్చాడు. యోహాను జననం కూడా గొప్పది కదండి. గొడ్రాలను పిలువబడుతున్న ఎలిజబెత్, ప్రధాన యాజకుడుగా ఉన్న జకర్యా, వీరిద్దరూ పవిత్రులే. ఇద్దరూ దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఎవరిద్దరు? ఎలిజబెత్, జకర్యా. జకర్యా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఎలిజబెత్ తన భార్యగా ఉన్నది. కానీ వీరికి పిల్లలు లేరు. గొడ్రలను ముద్ర వేశారు ప్రజలందరూ. ముద్ర వేసేసారు ఆల్రెడీ. ఆమె కూడా వయసు అయిపోయింది, ఇక నాకు పిల్లలు పుట్టరని అనుకొని సాగిపోవచ్చు ఉన్నది, జీవిస్తూ ఉన్నది. కానీ జకర్యా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక, పరిశుద్ధిగా ఉన్నాడు కనుక, ఒక యాజకుడిగా ఉన్నాడు కనుక, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ఒక వ్యక్తిగా ఉన్నాడు కనుక, ఒక సేవకుడుగా ఉన్నాడు కనుక పిల్లరా ఏ పాపం లేకుండా జీవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధిగా జీవిస్తూ ఉన్నాడు. యథార్థవంతుడిగా జీవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆ వాక్యాన్ని నమ్మి జీవిస్తూ ఉన్నాడు. ఆ వెలుగును ఆశ్రయించి జీవిస్తూ ఉన్నాడు కనుకనే దేవుని యొక్క దర్శనం అతనికి కలిగింది. పవిత్రులైన ఇద్దరిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారిలోని వస్తూ ఉన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను. దేని కొరకు? ఆ వాక్యమైన వెలుగు కొరకు, ఆ త్రోవను సరళం చేయటానికి, ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి. వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి మనల్ని దేవునిలో ఒకరు నడిపించాలనుకోండి, మనకెవరొకరు ఒకరు ఉండాలా? మనం విద్య నేర్చుకోవాలనుకోండి, మన గురువు గారు ఉంటారు. దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలనుకోండి, మనకి ఒక మంచి ఆత్మను పొందిన సేవకుడు మనకు ఉండాలి. అలాగే యేసుప్రభువు వారు వెలుగు దేవుడు, వాక్యమైన దేవుడు శరీరం దాల్చే లోకంలోనికి వస్తే ముందుగా ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి యోహాన్ గారు వచ్చి ఉన్నారు. యోహాన్ జననం. యోహాన్ గారు వచ్చి ఆయన గురించి త్రోవలు సరళం చేయడి, నా వెనుక వచ్చి వాడు పరిశుద్ధుడు, ఆయన లోక రక్షకుడు, దేవుని కుమారుడు, ఆయన చెప్పులు తాడు ముడివేయటానికి ఇప్పటానికి కూడా నేను పాత్రను కాదని యోహాను సాక్ష్యం చెప్పాడండి. ఈ రోజున మనం ఏమంటాం? కొంచెం వాక్యం మనకు తెలిసి బోధించడం వస్తే నాయంత గొప్ప సేవకుడు లేనేలేడి లోకంలో చెప్తున్నాం. యోహాను నాజీరు చేయబడిన వ్యక్తి. నాజీరు చేయబడిన వ్యక్తులకు తల పుట్టినప్పుడు తల తీరండి. పుట్టినప్పటి నుంచి తల తీరు, అది అలాగే కత్తిరింపు కూడా ఇరు, అలాగే పెరుగుతూ ఉంటుంది. యేసుప్రభువు వారి తల కూడా అంతే. సంసోను తల కూడా అంతే. సమూయేలు కూడా అంతే. వీరందరూ దేవునికి నాజీరు చేయబడ్డారు, అంటే ప్రత్యేకించబడ్డారు. దేవుని కొరకు సమర్పించారు వారిని. నేను ఒక బుక్లో చదువుతూ ఉంటే యేసుప్రభువు వారి తల్లి అని మరీ కూడా నాజీరు చేయబడిందే. మనకు తెలిసిన వారు, పరిశుద్ధ లేఖనాల్లో మనకు తెలిసిన వారు వీళ్ళు. నాజీరు చేయబడిన వ్యక్తి. ఆయన జననం చాలా గొప్పది. యోహాను పుట్టినప్పటి నుంచి తన పేరు పెట్టే వరకు కూడా తన తండ్రి ఆయన జకర్యా మాట్లాడలేదు. ఆయన జననం గురించి మనం ఆలోచించేస్తే పిల్లరా, ఆయన పేరు ఎప్పుడైతే జకర్యా రాసి ఇచ్చాడో దేవుడు అప్పుడు తన నాలుకను సడలించాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు, ఈయన ఎటువంటి వాడవుతాడో, ఎంతటి వాడవుతాడో,
ఎంత గొప్ప వ్యక్తో అనుకుంటూ ఉన్నారు. కనుక ఆ మార్గం, ఆ త్రోవ సరళం చేయటానికి, ఒక శబ్దం వినిపించడానికి, ఒక శబ్దంగా వచ్చాడు యోహాను. దేని గురించి శబ్దం వినిపించడానికి? ఆ వెలుగును గురించి, ఆ వాక్షాన్ని గురించి, ఆ త్రోవను గురించి, ఆ వాక్షాన్ని గురించి, ఆ వెలుగును గురించి, ఆ త్రోవను గురించి సాక్షిగా వచ్చాడు ఆయన. అది ఆయన జన్మకు మూలం, ఆయన జన్మకు కారణం, యోహాను జననం కారణం. కనుక నీ జన్మకు కారణం ఏముంది? ఒక తల్లి తండ్రి కడుపున నువ్వు పుట్టావు. అసలు దేవుడు ఎందుకొరకు నిన్ను పుట్టించాడో నీకు తెలీదు. ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, దేని కొరకు జీవిస్తున్నామో కూడా మనకు తెలియదండి. చాలామందికి తెలియదు. అసలు నువ్వు దేవుని పోలికలో ఉన్నావని, దేవుని స్వరూపం నీలో ఉన్నదని మర్చిపోతావు. నువ్వు నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకుంటూనే ఉంటావు. నీ శరీర కోరికల్లో మునిగిపోయే ఉంటావు. యోహాను వలె ఆ వెలుగును గురించి, ఆ వాక్షాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నీకు లేదు. నీకు ఆ మనసు లేదు. ముందు ఆ వెలుగును గురించి, ఆ వాక్షాన్ని గురించి, ఆ మార్గాన్ని గురించి, ఆ త్రోవను గురించి నీవు తెలుసుకోవటం దేవుడు నీకు అనుగ్రహించే గొప్ప భాగ్యమైనది. గొప్ప భాగ్యమైనది. మత్తయి సువార్తలో ఏమని చెప్తాడో తెలిసింది ఆయన. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఈ వెలుగు అసలు ఏమిటి, దేని కొరకు అని మనం చూసినట్లయితే 16వ వచనం ఈ రీతిగా రాయబడుచున్నదండి. 12 నుండి 16 వరకు ఒకే విధంగా ఉన్నది. కనుక నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. గొప్ప వెలుగు చూచిరి. పిల్లలా, ఎక్కడ వారు వీరు? జెబులూను దేశం, నఫ్తాలి దేశం, యోర్దాను అవతల ఉన్న వారు, సముద్ర తీరంలో ఉన్న అన్యజనులు, 4 ప్రాంతాల వారు. గొప్ప చీకట్లో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. గొప్ప వెలుగు చూశారట. ఇంకా మనకు వెలుగు చూసిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు మోషేతో ఏ రీతిగా మోషేతో మాట్లాడినప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాడండి? ఒక అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు ఆయన. అగ్నిలో ప్రత్యక్షమై మాట్లాడుచున్నాడు. ఆ అగ్నిని చూస్తేనే పారిపోతారు ప్రతి ఒక్కరు. కానీ దేవుడు అగ్ని అయి ఉన్నాడు. కానీ ఆ అగ్నితో నిన్ను కాల్చడు ఆయన, నీతో మాట్లాడతాడు. ఆ అగ్ని అయిన దేవుని షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీళ్ళరా దేవుని ఆశ్రయించడం వల్ల, ఆ అగ్నిని ఆశ్రయించడం వల్ల నెబుకద్నెజరు వారిని అగ్నిలో పడవేసినప్పటికీ ఆ దేవుడు ఆ అగ్ని ఎలా మార్చేస్తాడండి వారిని? వారికి కాలేలా చేయలేదు. దేవుడు అగ్ని అయినప్పటికీ మనల్ని కాల్చడానికి కాదు, మనతో మాట్లాడటానికి, మనల్ని నడిపించడానికి. చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగు చూశారట. క్రొత్త నిబంధనలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరు తెలిసిన గొప్ప సువార్తికుడు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు దమస్కో మార్గంలో వెలుచున్నప్పుడు ఎలా ప్రత్యక్షమైన యేసుప్రభు వారు ఆయనకి గొప్ప వెలుగు ఆయన మీద ప్రకాశించాను అని రాయబడ్డాడు. ఇక్కడ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు యోహాను. ఆ వెలుగే యేసుప్రభు వారు. అది గొప్ప వెలుగు. ఆ వెలుగును చూసిన వారి కళ్ళు పోతాయి అంతటి. ఇప్పుడు పిల్లరా, మనము బయట నిలబడ్డాం అనుకోండి, వర్షం పడేటప్పుడు మెరుపులు వస్తాయి.
ఆ మెరుపును మనం చూడగలమా? మనకు పగలయ్యేసరికి సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు కనపడతాడు కదండి. సూర్యుని మనం ప్రత్యక్షంగా చూడగలమా? చూడలేము. ఎందుకొరకు? ఆ వెలుగు, సూర్యుని కాంతి కిరణాలే మన కళ్ళు తట్టుకోలేవు. కానీ నీతి సూర్యుడు అయిన యేసు ప్రభువారు, వాక్యం తెలియజేస్తుంది, యేసు ప్రభువారు నీతి సూర్యుడు, నీతి సూర్యుడు. ఆ వెలుగును చూడటానికి మనం తట్టుకోగలమా? అందుకని ఆ వెలుగును చూడటానికి, తట్టుకోవటానికి, నీతి సూర్యుని వెలుగును చూడటానికి, తట్టుకోవటానికి వెలుగైన యేసు ప్రభువారిని మనం ముందుగానే ఆశ్రయించాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే మనం ఆశ్రయించాలి, ఆయన నమ్మాలి, ఆ వెలుగును గురించి నమ్మాలి. అప్పుడు ఆ వెలుగు మన మీద ఉదయించినప్పుడు మనకు శక్తిని అనుగ్రహిస్తుంది. పరిశుద్ధుడైన భక్తుడైన పౌలు గారు ఆ వెలుగును చూసి కళ్ళు పోయాయి. ఎందుకొరకు? అప్పుడు ఆయన ఆ వెలుగును గురించి నమ్మలేదు, ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పట్లేదు. ఆ వెలుగును నమ్మిన వారిని హింసిస్తూ ఉన్నాడు, నమ్మిన వారిని చంపేస్తూ ఉన్నాడు, ఆ త్రోవలు నడుస్తున్న వారిని చంపేస్తూ ఉన్నాడు. ఆ వెలుగంటే ఆయనకి ఇష్టం లేదు, ఆ వాక్యం అంటే ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఆ వెలుగు ప్రత్యక్షమైనప్పుడు గుడ్డివాడైపోయాడు. నువ్వు నమ్మిన యేసయ్య గొప్ప వెలుగై ఉన్నాడు. ఒకవేళ ఆ వాక్యాన్ని నువ్వు నమ్మలేదనుకో, నువ్వు గుడ్డివాడవే, గుడ్డివాడవే. గొప్ప వెలుగు చూశారట యేసు ప్రభువారు జన్మించినప్పుడు. గొల్లలు కూడా గొప్ప వెలుగు చూశారు. దూత వారికి ప్రత్యక్షంలో గొప్ప వెలుగు చూశారు, భయపడ్డారు, దాక్కున్నారు, దాక్కున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. ఇంకా మనం ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు కింద ఏమంటారు తెలుసండి? మరణ ప్రదేశములలోనూ మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. ఎక్కడ కూర్చున్నారండి మీరు? మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్నారు. మరణ ప్రదేశము, మరణ ఛాయ. మరణ ప్రదేశంలో ఉన్నామా, మరణ ఛాయలో ఉన్నామా? ఏదో ఒక రోజుని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. ఏదో ఒక రోజు దేవుడు నీకు నిర్ణయించాడు. ఏదో ఒక రోజు లోకయాత్రను ముగించుకుంటాం, ఈ లోకంలో నడిచే మార్గాన్ని విడిచిపెడతాం. ఏదో ఒక రోజు విడిచిపెట్టేసి మనము ఆ వెలుగు దగ్గరికి వెళ్ళవలసిన వారమైనా, ఆ వాక్యం దగ్గరికి వెళ్ళవలసిన వారమైనా, దేవుడైన ఆ వాక్యం దగ్గరికి, సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళవలసిన వారమైనా. అప్పుడు వెలుగును గురించి లోకంలో ఉన్నప్పుడు నువ్వు నమ్మకపోతే, ఆ వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే, నువ్వు మరణఛాయలోనే ఉంటావు, ఆ చీకట్లోనే ఉంటావు, ఆ అంధకారంలోనే ఉంటావు. వెలుగును చూసే శక్తి దేవుడు నీకు అనుగ్రహించాడు. యెషయా గ్రంథంలో రాయబడిన లేఖన భాగాలు, ఈ దినమందు మనం చదువుకున్న లేఖన భాగాల్లో ఏమని తెలియజేస్తుందో తెలుసండి? ఇక్కడ మనము యెషయా 55వ అధ్యాయంలో 6వ వచనం ఈ రీతిగా రాయబడుతుందండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఏ కాలంలో దొరుకుతాడో అప్పుడు వెతకండి. మనం వృద్ధులమైపోయి మంచం మీద పడినప్పుడు వెతికి ప్రయోజనం లేదు పిల్లలు. మనల్ని దేవుడు మంచం మీద పడేసినప్పుడు వెతికితే ప్రయోజనం లేదు. నీవు నడుస్తూ ఉన్నప్పుడు, నీవు పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు, యవ్వన దశలో ఉన్నప్పుడు నీవు ఆయన వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ఇంకా కిందకు చూస్తూ వెళ్ళినప్పుడు 8వ వచనం ఏమంటే తెలుసండి? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మన తలంపులు దేవుని తలంపుల వంటివి కావట. మనము తలంచేదే ఈ లోక విషయాలు, మనం తలంచేదే పాపపు ఆలోచనలు, పాపపు విషయాలు తలస్తూ ఉంటాం. ఏమంటాడు? మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. త్రోవకు వెలుగు దినమందు మన అంశం అండి. త్రోవకు వెలుగు
మన త్రోవలు దేవుని త్రోవలకు చాలా వ్యత్యాసం. భూమికి ఆకాశం ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం. కనుక ప్రభువు మనతో మాట్లాడుచున్నప్పుడు, ప్రభువు మనకు దొరికినప్పుడు, ఆ వెలుగుని గురించి ఎవరైనా మనతో చెప్పినప్పుడు మనం విశ్వసించాలి, నమ్మాలి, ఆయన త్రోవలలో నడవాలి. అప్పుడే దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది. దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. దేవుడు మనకి ఆదరణ కలిగించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. గలాతీ పత్రికలో, దీని పత్రిక భాగంలో నుండి గలాతీ పత్రికలో ప్రియులారా మొదటి అధ్యాయంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 11-12 వచనాల్లో ఈ రీతిగా తెలియజేస్తున్నాండి. పత్రిక పాఠంలో నుండి ఆయన, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. నేను మీకు ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తాను. మనుషుని బైబిల్ వాక్యము సువార్త మనుషుని యోచన ప్రకారం వచ్చేది మాత్రం కాదు. సువార్త కొంతమంది దగ్గరికి వస్తూ ఉన్నది, అది మనుషుని వలన వచ్చేది కాదు. ఒక ఆయన నీకు సువార్త చేశాడంటే అది దేవుని ఆత్మ ద్వారా దేవుడు నీ దగ్గరికి పంపిస్తేనే సువార్త నీ దగ్గరికి వచ్చింది. మనుషుని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి వెళ్ళింది ఆత్మ ప్రేరేపణ బట్టి. దేవుడు తనతో మాట్లాడితే వెళ్ళాడు. నీ దగ్గరికి సువార్త వచ్చింది, దేవుడు ఆ సేవకును పంపిస్తే నీ దగ్గరికి సువార్త వచ్చింది. మనుషుని యోచనను బట్టి రాలేదు, ప్రకటించలేదు అని చెప్తున్నారు. ఎవరిని బట్టి ప్రకటించాడైనా? ఇంకా ముందుకు చదువుతుంటే చూడండి, మనుషుని వలన దానిని నేను పొందలేదు, మనుషుని వలన నేను దానిని పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించినది. యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించింది. ఏంటది? దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వెలుగు, ఆ మార్గం. యేసుక్రీస్తు వారు ఆయనకి బయలుపరచాడు. ఎలా ప్రత్యక్షమైనాడు? ఆయనకి వెలుగులో ప్రత్యక్షమయ్యాడు, గొప్ప వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ వెలుగే రక్షకుడైన యేసు ప్రభు. నేను లోకమునకు వెలుగు అని చెప్తున్నాను. ఆ వెలుగును మనం ఆశ్రయించవలసిన వారిని, ఆ వెలుగును మనము పొందవలసిన వారమైనాం. కనుక ప్రభు సన్నిధిలో కీర్తనా భాగంలో నుండి మరొక విషయాన్ని మాట్లాడుకున్నాం. కీర్తనా భాగంలో నుండి మరొక విషయాన్ని 107వ వచనం, 119వ కీర్తన 107వ వచనంలో ఇదిగది, యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు అని మాట్లాడుచున్నాను కీర్తనకారుడు. మిక్కిలి శ్రమలో ఉన్నాడట, శ్రమ పడుచున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా శ్రమే. ఈ లోకంలో మనం ఎంత పోగు చేసినా అది వ్యర్థమే అని సొలొమోను మహాజ్ఞాని తెలియజేస్తాడు. ఈ లోకంలో మనం ఎంత ఏం చేసుకున్నప్పటికీ అది శ్రమతో కూడిందే. కానీ ఒక విషయం తెలియజేస్తున్నాడండి ఇక్కడ, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ఆత్మను బ్రతికించేది ఆ వాక్యం, మన ఆత్మను బ్రతికించేది ఆ మార్గం, ఆ త్రోవ. 3 మార్గము, త్రోవ ఒకటి. వెలుగు దేవుని యొక్క వాక్యము శరీరం లాచి మన కొరకు, నీ కొరకు, నా కొరకు వచ్చింది. అది కనుకనే ఆ వెలుగును గురించి మనం వినవలసిన వారమేనాం. శరీరం దాల్చి మన మధ్యకు వచ్చిన ఆ వాక్యాన్ని గురించి మనం వినవలసిన వారమేనాం. రోమాపత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుడు ఈ రీతిగా మాట్లాడతాడండి. పౌలు భక్తుడు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించి మాటల వలన విశ్వాసం కలుగుతుంది. ఎవరి గురించి వినాలి మనము? క్రీస్తు మాటల గురించి. మనము ప్రేమ సహోదరుల ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు కదండి.
గ్రామాన్ని విడిచిపెట్టి పట్టణాలకు వెళ్తారు. గ్రామాన్ని విడిచిపెట్టి మనం ఇతర దేశాలకు వచ్చాం. అంతేనా? గ్రామాన్ని విడిచిపెట్టి అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఎక్కడెక్కడికో వెళ్తుంటాడు. దేని కొరకు? ఈ లోకరీతిగా ఆశీర్వదింపబడాలని, ఈ లోకరీతిగా ధనవంతులుగా ఉండాలని, ఈ లోకరీతిగా ఉన్నత స్థితిలో ఉండాలని. కానీ అది ఎలాగే వెళ్తారు వాళ్ళు? ఆ దేశంలో చదువుకున్న వారికి ఇటువంటి జీతాలు దొరుకుతాయి, హాయిగా బ్రతకొచ్చు. గల్ఫ్లో దొరుకుతుంది, మనం ఉన్న దుబాయ్లో వారిచ్చే జీతాలు బట్టి మన కుటుంబాలు పోషించుకోవచ్చు అని విన్నావు కనుక దుబాయ్ వెళ్ళడానికి పాస్పోర్ట్ చేయించుకున్నాం. పరలోక రాజ్యంలో ఈ లోకంలో కంటే గొప్ప సంతోషం ఉన్నది, అక్కడ గొప్ప వెలుగు ఉన్నది. నీతి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. అక్కడ ఆకలి దప్పులు లేవు, ఈ లోకంలో ఆకలి దప్పులు ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యం నీకు బోధిస్తున్నావు. నీవు వింటే అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అక్కడికి వెళ్ళటానికి నీవు ప్రయత్నం చేస్తే వినాలి దేవుని యొక్క వాక్యాన్ని, ఆ వెలుగును గురించి వినాలి. శరీరం దాల్చిన ఆ వాక్యాన్ని గురించి నువ్వు వినాలి. దేవుడైన ఆ వాక్యాన్ని నీవు నమ్మవలసిన వాడవై ఉన్నావు. దాని గురించి యోహాను భక్తుడు ఈ లోకంలో జన్మించాడు. దేని గురించి అండి? ఆ వాక్యమైన దేవుడు, వెలుగైన దేవుడు గురించి నమ్మండి, విశ్వసించండి, మారు మనసు పొందండి అని ప్రకటించాడు. కనుక నీవు నేను నమ్ముచూ ఉన్నామా? రోజు ఆ వెలుగును గురించి చదువుతాం, ఆ వెలుగును గురించి వింటాం, ఆ మార్గాన్ని గురించి చదువుతాం, మార్గాన్ని గురించి వింటూ ఉంటాం. క్రైస్తవ జీవితంలో సాగిపోతున్నాం. మన దేవుని త్రోవలు మన త్రోవలు వంటివి కాదు. మనం ఏర్పాటు చేసుకున్న త్రోవ వేరు, కానీ దేవుడు మన కొరకు చిత్తపరిచిన త్రోవ వేరు. ఆయన త్రోవలు సరళం చేయని ప్రకటించే యోహాను పుట్టాడు. మరి నీవు పుట్టింది దేని కొరకు? ఏ త్రోవల గురించి, ఏ వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి? దేవుడైన వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, ఆ వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి. నేను లోకమునకు వెలుగు అని ప్రకటించి చెప్పిన యేసయ్య గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకంలో మనం జన్మించి జీవిస్తూ ఉన్నాం. కనుకనే వెలుగులో ప్రత్యక్షమైన పౌలు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నేను పొందినది యేసుక్రీస్తు వలన, మీకు ప్రకటించిన సువార్త యేసుక్రీస్తు ద్వారా నేను పొందాను. మనం ప్రకటిస్తూ ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుడు మనకు అనుగ్రహించింది. కనుక ఆ వెలుగును, వాక్యం అనే దేవుని మనం నమ్మి విశ్వసించాలి. తర్వాత వెలుగైన దేవుని మనం నమ్మి విశ్వసించాలి. పరలోక రాజ్యానికి త్రోవ చూపిస్తున్న యేసయ్యను వెంబడించి జీవించవలసిన వారు. కనుక ప్రభు సన్నిధిలో నీవు ఏ రీతిగా ఉన్నావో, ప్రభు సన్నిధిలో నీ విశ్వాసం ఏ రీతిగా ఉన్నదో, వెలుగును గురించి ఏ రీతిగా నీవు ఊహిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ చీకట్లను మరణ ఛాయలోనూ కూర్చున్నా నీకు రక్షణ అనే వెలుగు దేవుడు యేసు ప్రభు వారు నీకు అనుగ్రహించారు. ఒక సువార్థికం ద్వారా, లేకపోతే ఒక కాపరి ద్వారా, ఒక సేవకుని ద్వారా. దాని యందు విశ్వాసం ఉంచు. లోకంలో ఎన్నో విషయాల మీద విశ్వాసం ఉంచుతాం, లోకంలో ఎన్నో విషయాల మీద నీ విశ్వాసం ఉంచుతాం, కానీ వెలుగైన యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచు. వాక్యమైన యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచు. ఈ క్రిస్మస్ కాలంలో, క్రిస్మస్ వస్తుందని ఎంతో బిజీగా ఉండొచ్చు, ఎంతో సంతోషంగా ఉండొచ్చు, కానీ వెలుగైన యేసు నీలో లేకపోతే, మార్గమైన యేసు నీలో లేకపోతే నీవు ఎంత సంతోషించినా అది వృధా. కనుక ఈ క్రిస్మస్ నెలలో మొదటి శుక్రవారంలో దేవుని స్తుతించే కృపాధన్య దేవుడు మనకిచ్చాడు. నిన్ను నన్ను సజీవునిగా ఉంచాడు. చూడండి, ఈ దినాల్లో కొన్ని లక్షల మంది కరోనా వైరస్ ద్వారా చనిపోయారు.
ఈ లోకయాత్ర ముగించాడు. కానీ దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబాన్ని కాపుదలించాడు, దేవుని జ్ఞాపకం చేసుకునే కృపను గ్రహించాడు. నీవింకా ఆ వాక్యం అనే దేవుని నమ్మి విశ్వసించడానికి, వెలుగనే యేసయ్యను వెంబడించడానికి, ఆయన మార్గంలో నడవటానికి దేవుడిచ్చిన ఆ సదవకాశాన్ని పాడు చేసుకోవద్దు. యోహాను ఆ వెలుగును గురించి, ఆ యొక్క త్రోవను గురించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. నీవు జీవించిన ఈ దినాల్లో నీవు కూడా ప్రకటించడానికి ప్రయత్నం చేయి. క్రిస్మస్ క్రీస్తును ఆరాధించడం, ఈ శుభవార్త ద్వారా కొంతమందికి దేవుని సువార్తను చేయి. దేవుడు నిన్ను తన వెలుగులో ఉంచుతాడు. నీతి సూర్యుని వెలుగు, పరలోక రాజ్యంలో మహిమ వెలుగులో నిన్ను ఉంచుతాడు దేవుడు. దాని కొరకు ప్రయాసపడుతూ ముందుకు సాగిపోరాడి. ప్రత్యేకంగా వాక్యాన్ని చెప్పి ముగిస్తున్న దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహోన్నతుడ, కృప కలిగిన మా రక్షక, నీకే వందనాలు. సర్వోన్నతుడు, సత్యస్వరూపి నీకు వందనాలు. దేవా, వెలుగైన నిన్ను వెంబడించే భాగ్యం దయచండి. నీవు వాక్యమైన దేవుడవు, ఆది యందున్న దేవుడవు, శరీరం దాల్చిన దేవుడవు కనుక ఆ వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం జీవిస్తూ మార్గమైన యేసయ్యను మేము వెంబడించి ఆ త్రోవల్లో సాగిపోయే కృపను గ్రహించండి. యోహాను సాక్ష్యం చెప్పినట్లుగా ఆయన జన్మించి లోకంలో సాక్ష్యం చెప్పి మేము ఈ లోకంలో జీవించినంతకాలం సాక్షులుగా జీవించే కృపను గ్రహించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాలు సరి చేసుకుని సాగిపోయే కృపను గ్రహించండి. ఇష్టమైన నా ప్రార్థనని సన్నిధి చేర్చుకుని ఈ డిసెంబర్ నెలలో ప్రతి ఆరాధనలో పాల్పంచు. ఆ వెలుగును గురించి, ఆ వాక్యాన్ని గురించి అనేక మందికి ప్రకటించే భాగ్యము, కృప, ఆదరణను గ్రహించి నడిపించి మహిమ పొందుతారని నా ప్రార్థన అంగీకరించింది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి ఎంతో బ్రతిమాలి విడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. My dear brothers and sisters in Christ, after a long time, we are going to participate in the Lord's Communion or Lord's Feast. So, get ready, prayerfully participate in this Holy Communion, because today we are going to participate in this Lord's table in a different manner. We are going to take part in our working places or in our camps. So, prayerfully, devotedly, you are going to participate in this Lord's table. Now I am conducting the Holy Communion service in Telugu language. So all of you get ready, kneel down and participate in this Prabhuratri Bhojana Aradhana Kramamu. Sarva Saktigala Deva Hridayamulaniyu నీకు పట్టాబైన కోరికలని తెలిసిని ఉన్నవి, ఏ రహస్యములు నీకు దాగి ఉండవు. మేము నిన్న సంపూర్ణము ప్రేమించు నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమ పరశును నీ పరిశుద్ధము శేషము సేద మా హృదయములు దళం పురును పవిత్ర వరుసముని మా ప్రభువైన క్రీస్తు వార వేరు వరుసనాము. ఆమేన్. మాన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదే మనకు, ఇశ్రాయేలు మన దేవుడగా ప్రభువు దిగుడుకు ప్రభు నీవు నిపుణ హృదయమును నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ మనముతోను
నీ దేవుడ ప్రభువున ప్రపంచములను ఈ తిరుదటి నిన్నవల నీ పొరుగు వారి ప్రేమలను నిన్నవ ఆగు నీ దాని వండిదే వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ప్రమేయలేదు. ఈ రెండు ధర్మశాస్త్రం అన్నిటిని ప్రబోధనమున ఆధారమైనవి. My dear brothers and sisters of CSI Telugu congregation, today in a different way we are going to take part in the Lord's table. So prayerfully and devotedly you should participate in this Holy Communion. Please take your bread and wine on the tables. Kneel down. Throughout this breaking of the bread, I request all of you in kneeling position only. Let us pray. ప్రార్థన చేయడము. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన మనము ఒక్కరొట్టే ఒక్క శరీరము. ఎందుకనగా మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాల్గొనే మధ్యనము. ప్రభువు మీకు దొనబెట్టునముగాక మీ హృదయములను లేవనెత్తుకునుడి. మన ప్రభువు అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించెదము. ఓ ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యమైన దేవ, అన్ని కాలములయందును అన్ని స్థలములయందును నీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుదాం. మాకు మిక్కిలి తగినదియు హరియు మా విధి ఉన్నది. ఎందుకనగా ఆయన క్రీస్తు వాడి యందున సమస్తమును మనుషులని. ఓ పరలోక తండ్రి, వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవముగా స్తోత్రగుడవు. మానవుల ఎడల నీకున్న మహా ప్రేమను బట్టి మా విమోచనము కొరకు మీ ఒక్కడే కుమారుడు యేసుక్రీస్తు మా స్వాభమును దాచి శిలువ మీద మరణం పొందున్నట్లు ఆయన అనుగ్రహించి తిరిగదా దాని మీద ఒక్క మారే ఆయన అర్పించునుదా ఒక్కడే అర్పణ వల్ల సర్వలోక భావముల నిమిత్తము నిండును సంపూర్ణమును సాలును తినబలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి దాని మిక్కులి విలువ గల ఆ మరణముల గురించి శాశ్వత మనసేచ్చు నియమించు. దాను తిరిగి వచ్చే వరకు దాని ఐనుడు చేయించమని తన పరిశుద్ధ స్వాలయంలో మగ్నాయుడు దాను అప్పగింపబడిన ఆ రాత్రి అందు ఆయన రొట్టున బడిని కుడిగి స్తోత్రము చేసి దాని గురించి దాను శిష్యులచి తీసుకొని తినుడి. ఈదు మా గురికి పడిచిన నా శరీరము నన్ను జ్ఞాపక చేసి కొనుడికి దీని శిష్యులు చెప్పును. ఆ ప్రకారం ఆమె భోజనమాయన వెంబడాయన కిన్నున బండుకుడిని స్తోత్రము చేసి దాని వారికి మీరందరూ త్రాకుడి. ఇది పాప పరిహారము కలపడతాయి మీ కొరకును అనేకలా కొరకుడు సింధనపడుచున్న తర్వాత నిబంధన యొక్క నా రక్తము ఇది మీరు ద్రావణపడి నన్ను జ్ఞాపకము చేసి కొరడుకాయ దీని చేర్చుడు చెప్పును. ప్రభువా, నీ మరణమును స్మరించినము, నీ పునర్ధనమును ఒప్పుకొంచినము, నీ రెండు వరకు ఎదురు సూచినాము. క్రీస్తు నీకు మహిళ గలను కాక. ఇంది నిమిత్తము తండ్రి మా ప్రభువుకు నీ కుమారుని మిగిలి విలువగల మరణశ్రమను ఆయన మహిమల పునదానమును ఆరోపణను స్వీకరించి ఆయన ఎందు నీవు మాకు కలిగించిన సంపూర్ణ విమోచనమునకు నీకు మా కృతజ్ఞత స్తోత్రములు చెల్లించు. ఆయన మాకు ఆజ్ఞాపించిన దాను తిరిగి వచ్చే వరకు ఆయన జ్ఞాపకం చేసుకొనుటకు నీ సేవలమైన మేము దీనిని చేర్చున్నాము. ప్రభువా, మా దేవ, నీకు స్తోత్రములు చెల్లించున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను మహిమ పరిచున్నాము. కన్యగల ముగ్గుల మా తండ్రి, మేము విరిచెరుట్టే క్రీస్తు శరీరముల బాలవిసిన పొడిగిన మేము శిక్షమని భద్ర క్రీస్తు రథములు బాలవిచుడి మిమ్మల్ని రొట్టె ద్రాక్షరసములను నీ ఈవులను నీ పరిశుద్ధమాసు పరిశుద్ధమని నిన్ను బాగుని ప్రతిమల గురించనము. ఆయనతో ఐక్యపడి ఏగా విశ్వాసము గలవారమి యుక్తులను శిరస్యుడు మా ప్రభువన క్రీస్తు యందు అన్నిటిలో ఎదుగునట్లు అనుగ్రహించము. సర్వశక్తి గల తండ్రి ఆయన పరిశుద్ధాత్మ ఐక్యమునదు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగ యుగముల కలుగున కాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరీక్షబడుగాక, నీ రాజ్యము వంజునుగాక, నీ శిక్షలు పరలోకముందు నెరవేర్చును.
భూమి యందు నెరవేరును కాక. మా అరుదును ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు శిక్షణవన్నీ మేము క్షమించుము. మమ్మల్ని సోదరులకి కేక దుష్టుని తప్పించము. ఎందుకనక రాజ్యమును శక్తి మహిమి నిరంతరము నీవే. ఆమేన్. మనము వినొచ్చే రొట్టి క్రీస్తు శరీరమును వారు విచ్చుకున్నట్టాయే. While I'm taking part in the Lord's table, while I'm taking the bread, you also pick the bread and eat. While I'm taking part in the wine, take the wine and drink. This is the bread of Jesus broken for you and I. This is the blood of Jesus shed for us. Let us pray. Loving Heavenly Father, in a very different situation, we are participating in the Lord's table, Lord. The churches are closed. We can't enter into the church. But the Word of God and the presence of God is not tied up. Your presence is always with us. According to the Word of God, 2 or 3 brothers and sisters gathered together. Your midst, you are in our midst. For this gracious gift, we praise you and thank you, Lord. Especially the time of the breaking of the bread. We can feel the presence of the Holy Spirit. While we are taking part in the Lord's table, we can experience the greatness and the presence of the Holy Spirit. With that given strength, Lord, we have participated in your table, Lord. Strengthen us. Bless us, Lord. Continue to live for thy glory. Continue to live for thy presence. Continue to live for thy name. Once again, as your children, we commit ourselves into your holy hands, Lord. Bless us, Lord. Lead us, Lord. Hold our hands, Lord. Give us the hope. Give us the joy. Give us the light in our life. Once again, we commit ourselves, especially our dear brothers of CSI Telugu congregation. Be with them, Lord. Be with their families. Bless them, Lord. In Jesus' wonderful name we pray. Amen. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మీకు దౌడీని దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కూర్చునేడు తెలివియందును ప్రేమయందును మీ హృదయములను మనసులను కాపాడును గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధమైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి గెల్లబడును మీకు దోడయున కాక. ఆమేన్. God bless you. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సిఎస్ఐ దుబాయ్ తెలుగు సంఘ విశ్వాసులందరికీ, అలాగే దైవజనులందరికీ, పెద్దలకు మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి ఇంతవరకు మహిమకరంగా ఘనకరంగా దేవుని ఆరాధించినటువంటి మీ అందరిని బట్టి మరొకసారి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఇప్పుడు అందరం కలిసి ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో ఏకీభవించండి.
హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి. అత్యంత కృపాభరితుడువో, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన ఓ మా ప్రియ పరమ తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి అగుమ యెహోవా ప్రభా, కృపా కనికరములు గల మా తండ్రి, గడిచిన సమయం అంతట్లో మా ప్రభా మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా, ఇదిగో ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం నడిపింపు మాకు అనుగ్రహించి నడిపించిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో వాక్యం విత్తిన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా, మీకు వందనాలు. దాసుడు ఆనంద్ జ్యోతి గారు చేస్తున్నటువంటి సేవను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తన కుటుంబాన్ని, తన సేవను మీరు దీవించి ఆశీర్వదించండి అయా. విత్తబడినటువంటి వాక్యం మా హృదయాల్లో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం నాయనా, మీకు వందనాలు. అలాగే మా ప్రభా ప్రార్థించినటువంటి దైవజనులు స్టీఫెన్ డానియల్ గారిని బట్టి, అలాగే ప్రార్థించిన సంఘ పెద్దలు, సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు నాయన. లేఖన భాగాలు చదివినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి కీర్తనలు పాడి మిమ్మల్ని స్తుతించినటువంటి బిడ్డలను బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం దేవా, మీకు వందనాలు. కృపగల దేవా, కరుణగల మా రాజా, అవును మా ప్రభా, మీ వాక్యమే మమ్మల్ని నడిపించేది ప్రభా, మీ వాక్యమే మాకు త్రోవ చూపేది. మీ యొక్క అనాది కాల సంకల్పం చొప్పున మా పరమ తండ్రి, వాక్యమై ఉన్నటువంటి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించడానికి మా ప్రభా రక్త మాంసంలో పాలివాడై మరణ బలము కలిగినటువంటి అపవాదిని జయించడానికి మా ప్రభా మమ్మల్ని పాపములో నుండి విడిపించడానికి ఇదిగో మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి రక్షణ కార్యాన్ని మరొకసారి మేమందరం జ్ఞాపకం చేసుకుని అయా మీ మార్గములలో నడవడానికి, మీ రక్షణ ప్రణాళికలో మేము ఆనందించడానికి మా ప్రభా మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ మార్గాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మా యేసు రాజా, మా రక్షక, మీకే వందనాలు ప్రభా. మీరు మా కొరకు ప్రభా 2000 సంవత్సరాలకు పూర్వము పరమును విడిచి భూలోకానికి అరుదించి కన్యైన మరియమ్మ గర్భమున పుట్టి మా ప్రభా మా కొరకు ఈ లోకంలో మీరు చేసినటువంటి ఆ రక్షణ ప్రణాళిక కార్యాన్ని బట్టి మీకే వందనాలు. మీరు చేసినటువంటి బలి అర్పణను బట్టి మీకు ఏ స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా, మీకు వందనాలు. అట్టి సంతోషంలో, అట్టి ఆనందంలో మా ప్రభా సంఘ బిడ్డలందరూ ఇదిగో ఈ క్రిస్మస్ మాసం అంతట్లో మా ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ వాక్యమందు ధ్యానించి ఆనందించి సంతోషించి విడుదల పొందుకొని విజయపథంలో నడిచే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయనా, మీకు వందనాలు ప్రభా, మీకే స్తుతులు స్తోత్రాలు. మరొకసారి మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి తండ్రి. తమ కుటుంబాలను పోషించుకోవడానికి కావాల్సినటువంటి నూతన ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు వందనాలు. అలాగే కోవిడ్తో బాధపడుతున్నటువంటి బిడ్డలు తండ్రి, ఆసుపత్రిలో పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత తాకి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, బలము దయచేసి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము యేసయ్యా, మీకే వందనాలు. అలాగే తమ వ్యాపారాల్లో కృంగిపోయినటువంటి బిడ్డలు, ఆర్థిక పరిస్థితిలో ఇరుకులో ఇబ్బందులో ఉన్నటువంటి బిడ్డలను, అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలకు యేసు నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా, మీకు వందనాలు. బిడ్డలను బలపరచండి ఆయన, మీకు వందనాలు. నిరాశలో ఉన్నటువంటి బిడ్డలను లేవనెత్తండి యేసయ్యా, మీకు వందనాలు. మీ యొక్క సంతోషంతో సమాధానంతో బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నామయ్యా, మీకు వందనాలు. కృపగల దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు. ఇదిగో మా ప్రభా మీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మరొకసారి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. అలాగే మా ప్రభా మీ యొక్క 2వ రాకడను మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలంగా మెలకువగలిగి మా ప్రభా నిత్యము మీ సన్నిధిలో మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండే కృపామాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభా
సంఘ పెద్దలను సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు నాయనా. మరి మీ చిత్తమైతే మా తండ్రి మేమందరము తిరిగి సంఘముగా కూడి మీ నామాన్ని మయంపరిచి ఘనపరిచి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి ఆరాధించడానికి మార్గములు సరళం చేయమని, ద్వారములు తెరవమని, సమస్తమైన అడ్డంకుల్ని యేసు నామంలో బంధిస్తున్నాం నాయనా. మీకు వందనాలు. యేసు నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. దేవా సహాయం దయచేయండి. త్వరలో మేమందరం కూడుకొని సంఘముగా ప్రత్యక్షంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయము సహవాసము, సకల దీవెన ఐశ్వర్యములు ఆశీర్వాదములు కూడి వచ్చిన మనకును దేవుని నమ్మిన పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చ పర్యంతం తోడై నీడై నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము